శ్రీ గురుభ్యో నమ. మనందరం కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంటిలో కానీ హారతి ఇచ్చేటప్పుడు ఏవైనా పొరపాటు చేస్తున్నామో లేదా ఈ విధంగా చేస్తున్నామేమో అని ఒక్కసారి గమనించండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గుళ్ళో హారతి ఇచ్చేటప్పుడు కానీ లేదా ఇంట్లో కానీ హారతి ఇచ్చేవాళ్ళు హారతి ఇస్తూ ఉంటే మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని దేవుని ధ్యానిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. హారతి అనేది ఎందుకని అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి, మనం గుళ్ళో కూడా అబ్జర్వ్ చేస్తే హారతి ఇచ్చేటప్పుడు అక్కడ లైటింగ్ ఏది ఉంటే అదన్నీ ఆఫ్ చేసి అమ్మవారు కానీ లేదా దేవతామూర్తి కానీ ఎవరుంటే వారిని మనకి స్పష్టంగా చూపించడానికి దేవతలకు హారతిస్తూ ఉంటారు. దేవీ దేవతామూర్తులకు అంటే వారిని అన్ని దిక్కుల నుండి స్పష్టంగా మనకు కనపడే విధంగా హారతిస్తూ ఉంటారు. అంటే పాదాల దగ్గర నుంచి ముఖం వరకు కూడా చక్కగా ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఆ పూజ చేసేవాళ్ళు మనకు హారతిస్తూ ఉంటారు. అప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉండకూడదు. కళ్ళు మూసుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అప్పుడు మనం ఆ దేవీ దేవతామూర్తులను చక్కగా దర్శనం చేసుకోవాలి. మనకు హారతి ఇచ్చిన తర్వాత హారతి అద్దుకునేటప్పుడు అప్పుడు మాత్రమే మనం కళ్ళు మూసుకొని అంతకు ముందు వరకు మనం చూసిన దేవీ దేవతామూర్తులను మనసులో తలుచుకోవాలి. అది మనం చేయాల్సిన పద్ధతి. కానీ చాలామందిని మనం గమనించేది ఏమిటంటే దేవతలకు హారతి ఇచ్చేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మీకు హారతి ఇచ్చినప్పుడు మాత్రమే, అంటే మన హారతి అద్దుకునేటప్పుడు మాత్రమే కళ్ళు మూసుకొని మీరు అంతకుముందు చూసిన దేవీ దేవతామూర్తులను మనసులో స్మరించుకొని అప్పుడు మాత్రమే ధ్యానం చేయాలి. సో ఒకవేళ మీరు ఈ విధంగా చేసినట్లయితే మనకి ఎప్పుడు కూడా మన మనసులో ఆ దేవీ దేవతల రూపాలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.